మీరిప్పుడు ఆయన అలాంటి ఆన్సర్ ఇచ్చారు కదా, విచ్ ఇస్ సో ట్రూ. ఐ టెల్ యూ వై హౌ ట్రూత్ఫుల్ దట్ పర్సన్ ఇస్. నేను మీకు చెప్తా. మా శంకర్ వరప్రసాద్ సినిమా హిట్ అయింది, రైట్? ఒక 1 వీక్ తర్వాత సక్సెస్ మీట్ అయిపోయింది అవాస హోటల్లో. తర్వాత వీఆర్ ఇన్వైటెడ్ టు చిరంజీవి గారి ఇల్లు. ఓకే, రైట్. ఇది ఒక లెజెండరీ యాక్టర్ పక్కన ఒక 50 రోజులు చేయడమే ఒక పెద్ద విషయం అనుకుంటే, ఇది బోనస్. ఇది ఇంకో పెద్ద బోనస్. అంటే ఇది ఎక్కడ అంటే ఐ ఫెల్ట్ వెరీ లక్కీ అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ చిరంజీవి గారు అండ్ అనిల్ అన్న ఫర్. ఎందుకంటే అనిల్ అన్న మెసేజ్ మీ నా ఫోన్ మీద. ఆయన మెసేజ్ వచ్చింది, హాయ్ అభినవ్, నేను అనిల్ రావుపూడిని మాట్లాడుతున్నా, హౌ ఆర్ యూ సార్. హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ సార్, ఇది అంటే ఒకసారి మాట్లాడదామంటే ఎస్ సార్ అని వెంటనే ఇదే సార్ మీ నెంబర్, నేనే కాల్ చేశా. అవును అభినవ్, ఒకసారి ఇక్కడ ఇట్లా ఆఫీస్లో ఒకసారి రాగలవా, లెట్స్ మీట్. షూర్ సార్. వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే సార్ ఇట్లా సినిమా అనుకుంటున్నాను నేను, నీకు రోల్ ఉంది, అది ఇది. ఏంటి సార్ ఎవరి సినిమా? ఎందుకంటే నాకు అప్పటికే తెలుసు అనిల్ రావుపూడి గారు ఈజ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు. ఏంటి సినిమా, ఏ సినిమా సార్? ఒకసారి ఆయన తోటి కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇంకో షేడ్ బయటకు వచ్చింది. మస్తు షేడ్లో ఇదొక షేడ్. ఏంటి సార్ అది, ఏంటి ఆ సినిమా ఏంటంటే చిరంజీవి గారిదయ్యా ఇది. సార్ నిజంగా వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? ఓ షెట్ అనగాని సార్ అంటే, సార్ అప్పటికి ఫస్ట్ హాఫ్ బాగా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొన్ని ఏవో చేంజెస్ చేశారు. బట్ సార్ నాకు చూచాయిగా స్టోరీ చెప్పారు. సార్ గ్రేట్ సార్, లవ్లీ, థ్యాంక్ యూ. అసలు మీరు నన్ను ఎందుకు అనుకుంటున్నారు ఇలా అని. యాక్చువల్గా మన క్వశ్చన్ ఇదే, మనం ఎటు వెళ్ళిపోయా, నన్ను ఎందుకు మీరు ఈ సినిమాగా అనుకుంటున్నారు అన్న వరకు అడగాలి అనుకునేది వరకు వెళ్ళి నేను ఆపేసా. ఎందుకు లేరా, ఆయనకు నా మీద ఏమన్నా డౌట్లు తీసి పడుతుంటే మళ్ళీ. ఎందుకంటే చిరంజీవి గారితో నేను ఇప్పుడు మీరు అడిగారు కదా, నెవర్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ టు డూ అ ఫిలిం విత్ హిమ్, లెట్ అలోన్ మీటింగ్ హిమ్. ఐ మెట్ హిమ్. ఆయన ముందు వాట్ ఐ థాట్ ఐ సెడ్, ఐ థాట్ థ్యాంక్ యూ, అమేజింగ్. ఇవాళ నౌ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ బికాజ్ ఐ మెట్ చిరంజీవి గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఇది అని. మాకు సక్సెస్ మీట్ అయిపోయింది, వీ వెంట్ టు హిజ్ హోమ్, చిన్న సెలబ్రేషన్. తర్వాత కూర్చొని తింటున్నాము. సార్ మన పిఆర్ఓలను పిలిచి హీ వాజ్ లైక్, ప్రీ రిలీజ్ అయిపోయింది, అదే ప్రీ రిలీజ్ అయిపోయి 8 days అయింది, అప్పటికి 8-10 days అయిపోయింది ప్రీ రిలీజ్ అయ్యి. ప్రీ రిలీజ్లో కాదయ్యా బాగానే ఉంది, అందరూ నా గురించి మాట్లాడుతున్నారు, ఇది బాగానే ఉంది, మనము ఆడియన్సెస్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ ఈవెంట్ అయిపోయేసరికి 10 అయింది, 10:15, 10:30 అయిపోయింది. ఇప్పుడు అందరికన్నా లాస్ట్ నేను మాట్లాడాలి, ఇంతమంది వచ్చారు వినడానికి. ఈ ముందర మాట్లాడుతున్న వాళ్ళు ఉంటుంది వాళ్ళకి మాట్లాడాలని ఇది, బట్ వాళ్ళు కొంచెం స్పీచ్ తక్కువగా ఇచ్చుకుంటే త్వరగా నేను మాట్లాడేసి అయిపోతే, ఆడియన్సెస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మా ఫ్యాన్స్ అంతా ఆడిటోరియంలో 10:30 వరకు. 10:30కి మనం వదిలితే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఇంటికి? ఇంటికి వెళ్ళే వరకు ఇంకా ఎంత టైం ఉంటుంది? పోనీ ఏదో అమీర్పేట, పంజగుట్ట ఓకే, వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మనం అది ఆలోచించొద్దాం. మనం ఇంత ఆలోచించారు ఆయన. హీ సెడ్ దట్ అందుకే అగైన్ మైండ్లో పెట్టుకొని మా షీల్డ్ ఇచ్చే కార్యక్రమం అయింది కదా. మీరు నా స్పీచ్ చూడండి ఎట్లుంటుందో, 3 minutes వద్దు. ఎందుకంటే అగైన్ అది ఈవెంట్ పొడుగు వెళ్తోంది, మాకు తెలుస్తోంది, వద్దొద్దు అని. బికాస్ దట్స్ హౌ మచ్ హీ కేర్స్ అబౌట్. మీరు అడిగితే క్వశ్చన్ మీకు చెప్పడం కాదు, దట్స్ వాట్ హీ డస్. ఆయన అదే చేస్తారు, ఆయన అదే హీ డస్ దట్. సో మీకు అదే ఆన్సర్ ఇచ్చారు. మీరు మీడియా, మీరు ఇంతమంది కూర్చున్నారు, కెమెరాలు ఉన్నాయని ఒకటి చెప్పి ఒకటి చేసే ఇది కాదు అసలు. ఎందుకే మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఏదండి, నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది? లేదు, నేను ఇంకా అది అడగలేదు కూడా. ఐ థాట్ లెట్స్ జస్ట్ బీ హ్యాపీ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ లెట్ మీ జస్ట్ ఎంజాయ్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అండ్ అబ్బా 2025 పర్సనల్గా అంత మంచి ఇయర్ కాదు నాకు, బట్ ప్రొఫెషనల్లీ దిస్ ఈజ్ వన్ మైల్ స్టోన్ ఇయర్. 2025ని నేను డైరీ రాసే అలవాట్లేదు నాకు, కానీ రాస్తే 2025 నుంచి మొదలు పెట్టచ్చు. సచ్ అ వండర్ఫుల్ టైమ్ ఐ హ్యాడ్. సార్ కూడా చాలా అసలు పాపం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పిచ్చి పిచ్చిగా దే లవ్ హిమ్ కదా.
ఇట్లాంటి మూమెంట్స్‌లో మీరు చూస్తే మీరు ఇంకా ఏమనుకుంటారు చిరంజీవి గారు అంటే షార్ట్ మధ్యలో సార్ పొద్దున వచ్చేసి ఆర్ చిన్న చిన్న జోకులు వేస్తుంటారు. సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ నెక్స్ట్ లెవెల్. చిన్న చిన్న జోకులు వేయడం, సార్ మాట్లాడే విధానం ఏదో ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా. అంటే హీ మైట్ అంటే కొద్దిగా వీళ్ళని కంఫర్టబుల్గా కూడా ఉండాలి, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు భయపడిపోకూడదు ఏదో అన్న ఆలోచన కూడా ఉండాలి. చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమరు అదే ఆ రోజు షీల్డ్ ఇచ్చే ఫంక్షన్లో మొత్తం ప్రపంచం అంతా చూసింది. మేము చూసాము, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు చూసారు, ఒక్కరు తప్ప. మీరే లేదు, నేను ఇంటికి వెళ్ళంగానే నేను చూసా. ఎక్కడున్నాడు అభినవ్? ఏం జరిగింది అసలు? అది ఆ రోజు ఏంటంటే ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్ అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు, బికాజ్ నేను టైం 1కి 10 సార్లు టైం చూసుకుంటా ఉండే. 9:50 9:55 స్టార్ట్ చేశారు. సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే క్లియర్ చేస్తున్నారు కింద, జరగండి ఇదంటే నేను అనుకున్నా ఒక టైం అయింది కదా సార్ అప్పుడు అట్లా అన్నారు, ఎక్కువ మాట్లాడరేమో, ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్. ఓకే, 9 o'clock ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిలిం వాళ్ళతోటే. 9కి మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి, 8:30 వరకు అయిపోద్ది, 9కి మనం 0:40కి వెళ్ళాలి. అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్. నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే ఓకే పార్టీకి నేనే వెళ్ళాను, బట్ దీనికైతే 100% పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళి ఉండింది. అండ్ పెళ్ళి ఏంటంటే ఆ రోజు పెళ్ళి కాదు, నెక్స్ట్ 2-3 days తర్వాత పెళ్ళి ఉండింది. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు, మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు, వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, వెడ్డింగ్కే వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. ఓకే, సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి నా వైపు కజిన్స్, ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా, కొంచెం ఐ థాట్ ఓకే నో ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్ అండ్ దేర్ పంజాబీస్ బేసిక్ గా. వాళ్ళ హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్, వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా. ఇవన్నీ నేనేంటంటే మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న అమ్మాయి ఏంటి సరే నేను వస్తా కదా, ఇది 8:30కి అయిపోద్ది, మ్యాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే, వస్తే నేను తీసుకెళ్ళిపోతా, ఐ విల్ డ్రాప్ చేసి ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా, తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తాయి. ఓకే 9:45 9:50 అయిపోతుంది. అండ్ మా అమ్మ నాకు అప్పటికే ఒక 2-3 సార్లు మెసేజ్ చేసింది, ఏం చేద్దాంరా ఏంట్రా అని. సరేలే అని నేను అప్పటికి ప్రొడ్యూసర్ గారికి చెప్పి, మన శరణ్య అనుకుంటా గోల్డ్ బాక్స్, ఆవిడకి చెప్పి ఏమనుకోద్దు ఒకసారి చెప్పి అని డైరెక్టర్ గారు నాకు కూడా నమస్తే పెట్టేసి ఐ లెఫ్ట్. ఐ థింక్ సార్ అప్పుడు వెన్ హీ వాస్ టాకింగ్ ఇంకా ఆబ్వియస్లీ అభినయుడి లేదు అయితే బాస్ వేసేసారు. నేను మీకు అన్నిటికంటే పెద్ద ఇది చెప్తా, షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ అలాగని సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్, ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్, వైభవ్ ఎలా జరుగుతుంది అని. నేను ఒక రోజు సార్ నా పేరు అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు, సుష్మిత గారు వైభవ్ అట, అయ్యో వైభవ్ అట చూడు నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్, అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా, ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం, నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం, కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్ చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది, 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట సార్ కూడా అసలు
హీస్ 69-70 ఇయర్స్ ఏమో కానీ హీస్ వెరీ యాక్టివ్, యంగ్ ఎట్ హార్ట్. హీస్ అమేజింగ్ సార్ నిజంగా. హీస్ వెరీ బట్ మీకు తెలియకుండా మీరు ఇంకో పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు ఇప్పుడు. ఏది? సారు పేరు పిలిచేటప్పుడు దగ్గరగా ఉండే పేరుతో పిలిచేస్తుంటారని చెప్పారు కదా ఇప్పుడు. యాక్చువల్గా ఇదే ప్రాబ్లం రామ్ చరణ్ గారికి చాలా ఎక్కువ ఉందని మనకి ఎన్టీఆర్ గారు RRR ప్రమోషన్స్లో చెప్పున్నారు. అవునా? రామ్ చరణ్ గారు అంటే దగ్గర మనిషి, అంటే వారికి ఏదో డ్రైవింగ్, స్విమ్మింగ్ సంథింగ్ ఏదో నేర్పించడానికి వచ్చిన మనిషిని ఓకే 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 రకరకాల పేర్లో పిలిచేవాళ్ళు. పిలిచారు. అవునవును, ఎస్, ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో అయితే ఈయన కూడా ఇదే పేరేమో అనుకొని జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా అదే పేరు పిలిస్తే ఆయన కూడా బలుపుతున్నాడు. పలుకుతున్నాడు. ఓకే అనుకుంటే తర్వాత సార్ నా పేరు అది కదంటే మరి ఏం పిలిచినా పలుకుతున్నాడు. పిలుస్తున్నాడు. నేను ఆయన ఏదో ప్రేమతో పిలుస్తున్నాడు, కరెక్ట్ చేయడం ఎందుకని. సో అయితే ఇది ఫాదర్ నుంచే వచ్చింది. అంటే సార్ ఇప్పుడు చిరంజీవి గారికి నిజంగానే సార్ అన్నట్టు మనం వీకెండ్ డిస్కౌంట్ సార్ రామకరణం చేసినట్టే వైభవం. అంతే కదా, అసలు ఆయన పక్క నుండి ఆయన పక్కన నటిస్తూ అంతకంటే ఏం కావాలి.